నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పండగకి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా రహదారులు, కిటకిటలాడుతున్న బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు. భోగి మంటల్లో ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు వేయవద్దన్న పీసీబీ. పర్యావరణ హితంగా సంక్రాంతి జరుపుకుందామని పిలుపు. ఎవరెన్ని కుట్రలు చేసినా కూటమి పాలనలో అభివృద్ధిని అడ్డుకోలేరు. అక్కస్తోనే వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారన్న నారాయణ. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ. శివనామస్మరణతో మార్మోగిన పరిసరాలు. అసభ్య పోస్టులు పెట్టిన 600 ఖాతాలు తొలగించిన ఎక్స్. గ్రోక్ అశ్లీల కంటెంట్ పై కేంద్రం హెచ్చరికలతో చర్యలు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్టులో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బ్రహ్మానందం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి మాకు ఆప్తులు, పెద్దలు, గౌరవనీయులు త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికపై ఉన్నటువంటి పెద్దలు వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, బ్రహ్మానందం గారు, ఉషమ్మ గారు, కామినేని శ్రీనివాస్ గారు, రామచంద్రరావు గారు, చౌదరి గారు, స్వర్ణ భారత్ ట్రస్ట్ సభ్యులు, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వెంకయ్య నాయుడు గారు మామూలుగా చెప్తుంటారు మన మూలాలు మనం మర్చిపోకూడదని. వారు చెప్పటమే కాకుండా చాలా సందర్భాల్లో ఆచరించటం మనం చూస్తుంటాం. ఈరోజు ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ సోమయ్య గారు ఆంధ్ర ఎడ్యుకేషన్లో ఫైరింగ్లో అనుకోకుండా విభాగ్ ప్రచారక్గా చనిపోయినటువంటి దుర్గాప్రసాద్ గారు, వారికి అత్యంత ఆప్తులు. సంఘం మమ్మల్ని, నాతో సహా, ఒక సంస్కారాన్ని, నాయకత్వాన్ని నేర్పినటువంటి సంస్థ. ప్రముఖంగా సంస్థ ఉన్న సంస్థలో కొందరి ప్రభావం చాలా ఉంటుంది. రాష్ట్రంలో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రహదారులు రద్దీగా మారాయి. విజయవాడ బస్టాండ్లో రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షహీన్.
సంక్రాంతి పండుగకు ఊరేళ్ళటువంటి వారితో విజయవాడలో ప్రయాణ ప్రాంగణాలని కూడా రద్దీగా మారాయి. ఇటు రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లు, అలాగే ప్రధాన రహదారుల వెంట ఉన్నటువంటి బస్ స్టాపులు అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా జనసందోహమే కనిపిస్తుంది. వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు సంక్రాంతిని అందరి మధ్య జరుపుకునేందుకు చాలా ఘనంగా జరుపుకునేందుకు అందరూ కూడా ఊర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి ఈ ప్రయాణ ప్రాంగణాల్లో పెద్ద ఎత్తున ఈ రద్దీ అనేది నెలకొంది. ప్రస్తుతం మనం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. ప్రతిరోజు దాదాపు వేలాది మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఉపాధి ఉద్యోగ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఇళ్లకు చేరుకునేటువంటి ప్రయత్నంలో ఇక్కడందరికీ వచ్చి ఇక్కడ నుంచి వారి సమీప ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి చూస్తే కనుక పెద్ద ఎత్తున ప్రతిరోజు దాదాపు 400 బస్సులు ఇటు తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ ఆర్టీసీ కావచ్చు రెగ్యులర్ సర్వీసులు నడుపుతూ ఉన్నాయి. వాటికి అదనంగా మరో 200 నుంచి 250 సర్వీసులు కూడా ఏర్పాటు చేసింది. వారందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వారి యొక్క స్వస్థలాలకు వెళ్లేందుకు వేచి చూస్తున్నారు. దీనికోసం ఆర్టీసీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. అయితే ఏర్పాటు సరిపడా లేవని చెప్పేసి కూడా ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఒక బస్సు రావడానికి కూడా చాలా సమయం కూడా పడుతున్న పరిస్థితి. ప్రయాణికులందరూ కూడా బస్సుల్లో ప్లాట్ఫామ్ పైన వేచి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు, బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, దానికి సంబంధించి సమస్య ఏంటనేది తెలుసుకుందాం. మేము అయితే గంట నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. ఇక్కడ బస్సులు కొంచెం పెంచితే బాగుంటుంది సార్. మేము వచ్చి ఇక్కడ స్నాక్స్ కొనుక్కున్న స్నాక్స్ కూడా అయిపోయినాయి, ఇంకా బస్సు రావట్లేదు. మేము గంట నుంచి 11కి వచ్చాం, గంట నుంచి వెయిట్ చేస్తాం, ఇంకా బస్సు రాలేదు. మేము పిడుగురాళ్ళు వెళ్ళాలి. మేము మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నాం సార్. మేము ఎక్స్ప్రెస్ కాలేజ్ నుంచి సంక్రాంతి సెలవులు సార్. ఇక్కడ విజయవాడలో చదువుకుంటున్నాం, కృష్ణారెడ్డి కాలేజ్. పెంచాలి సార్, పెంచకపోతే ఎలా సార్? మరి మేము చాలామంది ఇక్కడ చాలామంది ఆగారు, మళ్ళీ వీళ్ళందరూ ఇంటికి కూడా వెళ్ళాలి కదా సార్. లేవు, తక్కువ ఉన్నాయి బస్సులు. గంట 1 అవర్. ఇంకా రాలే బస్సు. 10 మినిట్స్లో బస్సు వస్తుంది, ఇంకా రాలా. మేము పండగకి వెళ్తున్నాం. పెంచాలి బస్సులు. నేనేం మాట్లాడక్కల్లా పిడుగురాళ్ళ గంటగా నుంచి మేమందరం ఫ్రెండ్స్ సంక్రాంతి సెలవులనే వెళ్తున్నాం. మేము బస్సులేమో ఇంకా రావట్లా. కొద్దిగా బస్సులు పెంచితే పిడుగురాళ్ళ నారాయణ స్కూల్ దగ్గర ఉంటాం. ఇప్పుడు కృష్ణారెడ్డి చైతన్య, మేమందరం ఒకే స్కూల్, ఒకే కాలేజ్ ఇచ్చారు, వెళ్ళాలి. అందుకనే బస్సు కోసం వచ్చాం. రైలు కొద్దిగా లేట్ అయిద్దని అందుకనే అడిగి వచ్చాం. 12ంటికి కదా రైలు, అందుకనే అడిగి వచ్చాం. బస్సులు త్వరగా వస్తాయేమో అని. పెంచాలిగా, పెంచాలి. సో చూస్తే కనుక చాలామంది ప్రయాణికులందరూ కూడా ఇక్కడ బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఆర్టీసీ అధికారులందరూ కూడా ఇక్కడ నుంచి విజయవాడకు వచ్చినట్టు వారందరూ కూడా వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ప్రత్యేకించి ఇటు పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ సర్వీసులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం శ్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వారికి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ కూడా సరిపడా బస్సులు లేవని చెప్పేసి ప్రయాణికులు చెబుతూ ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? సో ఇప్పటికే చాలామంది వేలాది మంది ప్రయాణికులు అయితే ఇటు హైదరాబాద్ నుంచి కానీ పలు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే ఆర్టీసీ ఇప్పుడు మొత్తంగా ఈ 4-5 రోజుల్లో కానీ దాదాపు 3500 బస్సులను పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసింది. అవన్నీ కూడా సరిపోని పక్షంలో అప్పుడప్పుడు ఈ బస్ స్టేషన్కి వచ్చేటువంటి వారందరి కోసం కూడా అధికారులందరూ కూడా ఇక్కడే ఉంది అందుబాటులో ఉన్నటువంటి ఇది ఆర్డినరీ బస్సులు కావచ్చు, సిటీ బస్సులు కావచ్చు, వాటిని ఏర్పాటు చేసి వారి ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల సహా ఈడీలు అందరూ కూడా ఇటు బస్టాండ్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తూ అదనంగా ఎక్కడికి ఏ సదుపాయం కావాలన్నా ఎలాంటి ఏర్పాట్లు కావాలన్నా కూడా చేసే విధంగా తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా 2-3 రోజుల పాటు ఇంకా ఈ రద్దీ కొనసాగేటువంటి అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయితే బస్టాండ్లో కొద్దిసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపు 1 నుంచి 2 గంటల వరకు కూడా ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అంటే బస్సులు పోయిన బస్సు తిరిగి వచ్చేంత
వరకు కూడా కొంత సమయం పడుతున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా వారికి బస్సుల్లో కూర్చోడానికి సీటింగ్ సహా అలాగే వాళ్ళకు తాగునీరు అలాగే ఇతర సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసేలా ప్రత్యేకించి అధికారులు కూడా ఏర్పాటు చేసి తగిన పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే రష్ కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్టీసీ అధికారులు వెంటనే తగిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఈ రద్దీని చాలా ప్రశాంతంగా ఈ వాళ్ళు స్వస్థలాలకు వెళ్లే విధంగా వాళ్ళు స్వస్థలాలకు చేరుకునే విధంగా తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇది పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. ధన్యవాదాలు వెంకటరమణ. ఇక గన్నవరంలో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. కార్యక్రమానికి ప్రజలు హాజరయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు గన్నవరం మార్కెట్ యార్డ్లో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పోటీలను నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇది సంక్రాంతి అనేది రైతులకు సంబంధించిన పండుగ కావడంతో ఆ రైతులు ఏదైతే పాడి ఆవులను పెంచుతారో వారందరూ కూడా వారిలో ఉత్సాహం నింపేందుకు ఈరోజు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆవుల పోటీలు అలాగే కపిలగోవు అలాగే పొంగనూరు ఆవులకు సంబంధించిన పోటీలను ఈరోజు ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆవుల పెంపకందారులు ఈరోజు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. మొత్తం సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఎవరైతే ఆవులను అందాల పోటీలకు తీసుకొచ్చారో వారందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ అందాల పోటీలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్గనైజర్స్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ సంక్రాంతి సందర్భంగా ప్రధానంగా కోడి పందాలు ఇతర చేస్తుంటారు, కానీ మీరు ఈ ఆవుల అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ ఒంగోలు జాతి అనేది బాగా అంతరించిపోయింది. ఇప్పుడు లోగడ విపరీతంగా ప్రతి దొడ్లోనూ 10 ఆవులు 5 ఆవులు ఉండేవి. ఇవాళ అసలు అట్లాంటిది కనీసం ఒక ఆవు కూడా ఎక్కడ చూడటానికి కూడా కనపట్ల. అందుకని ఇప్పుడు వచ్చే కారు పిల్లలకి అసలు ఈ ఆవులు అంటే ఏంటో తెలియట్లేదు. అందుకని వాళ్ళ సంక్రాంతి సందర్భంగా ఈ ఆవులు, ఒంగోలు ఆవులు, పొంగనూరు ఆవులు, కపిలావులు చిన్నపిల్లలకు పరిచయం చేద్దామని ఈ షో పెట్టాం. కోడి పందాలు అందరూ పెట్టేదే కదా. ఇదేంటంటే ఇది తెలియట్లేదు. లోగడ మనకి పాతకాలం, మన తాతల నాటి కాలం నుంచి ఇది సాంప్రదాయం. ఈ సాంప్రదాయం జనానికి ఎవరికి ఇప్పుడు వచ్చే కారుకు తెలియట్లేదని ఇది ప్రారంభించాం. ఎట్లా జడ్జ్ చేస్తారు వీటిని? ఇది ఎట్లా జడ్జ్ చేస్తామంటే ఇది క్వాలిటీలు ఉంటాయి. క్వాలిటీలు చూసి డాక్టర్లు ఉంటారు, డాక్టర్లు చెప్తారు, మాట్లాడారు. ఎట్లా జడ్జ్ చేస్తారు సార్ వీటిని? ఈ సాధారణంగా మనకి పొంగనూరు గోవుల్లో వాటి జాతి లక్షణాలు ఉంటాయండి. ఇప్పుడు పొంగనూరు గోవుల్లో వాటికి జాతి లక్షణాలు ఉంటాయి. ఈ జాతి లక్షణాలు బట్టి మనం జడ్జింగ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ వచ్చినటువంటి పశువుల్లో మనం పొంగనూరుకి 2 కేటగిరీస్ పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే ఫుల్ మౌత్, మొత్తం పూర్తిగా పళ్ళేసినవి. రెండోది ఏంటంటే టచ్ పళ్ళు కేటగిరీ. ఈ 2 కేటగిరీలు మనం చేస్తున్నాము. అయితే పొంగనూరు అనేది మనకి సాధారణంగా ఏంటంటే పొట్టిగా ఉన్న పశు జాతి. అయితే ఈ జాతి సాధారణంగా మనకి అంతరించిపోయే దశలో ఉంది. కాబట్టి మరి ఇలాంటి జాతి యొక్క లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాల ద్వారా మనం మంచి దాంట్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పశువు ఎత్తు ఒకటి, అలాగే దాని తల కొమ్ము కానీ, అట్లానే ఫేస్ కానీ, తర్వాత దాని తోక ఏదైతే ఉందో తోక కానీ, తర్వాత వాటి మొత్తం టోటల్ బాడీ కన్ఫర్మేషను, ఈ హెడ్ టు బాడీ రేషియో కానీ ఇవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకొని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఒరిజినల్ ఏదైతే ఈ లక్షణాలు కలిగి ఉంటాయో పూర్తి లక్షణాలు కలిగి ఉన్న పశువుని మొదటి ప్లేసు, అట్లానే ఆ లక్షణాల వారీగా మనం ప్లేసెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. గతంలో ఇట్లా ఆవులు అందాల పోటీలు కానీ లేదా ఎద్దుల పోటీలు కానీ చేసేవాళ్ళు, కానీ రాను కూడా అది తగ్గిపోతుంది. మళ్ళీ ఈ సంవత్సరం ఈ అందాల పోటీలు కావచ్చు లేకపోతే ఎద్దుల పోటీలు కావచ్చు నిర్వహిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చెప్పండి పర్లేదు. ఒంగోలు జాతి పశువుల గురించి క్షీణించిపోయే టైంలో కాపాడటం కోసం పశు ప్రదర్శన జరుగుతున్నాయి. దీన్ని కొన్ని రోజులు కాపాడుకోవాలంటే కొన్ని సార్లు ప్రదర్శన జరగాల.
రైట్, మొత్తంగా గన్నవరం మార్కెట్ యార్డ్లో ఈరోజు సందడి వాతావరణం నెలకొంది. యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ఈరోజు కపిల, అలాగే పొంగనూరు, ఒంగోలు జాతి ఆవుల ప్రదర్శన, అలాగే అందాల పోటీలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున తమ పశువుల్ని తీసుకొని ఈరోజు ఈ పోటీలకు రావడం జరిగింది. వివిధ విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈరోజు గన్నవరం మార్కెట్ యార్డ్లో సంక్రాంతి శోభ అనేది కనబడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా రైతులు వారి గోవుల్ని తీసుకొచ్చి ఈరోజు అందాల పోటీల్లో నిలపడం జరిగింది. ప్రధానంగా 3 ప్రథమ, అలాగే ద్వితీయ, తృతీయ విభాగాల్లో ఈ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. చిన్ని పొంగనూరు జాతి ఆవులు, అలాగే కపిల ఆవులు కూడా ఈ అందాల పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలను వీక్షించేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు నియోజకవర్గ ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, గన్నవరం, కృష్ణా జిల్లా. ధన్యవాదాలు శ్రీనివాసరావు. ఇక కోనసీమ జిల్లాలోని సంక్రాంతి సంబరాల భాగంగా ఆత్రేయపురం ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా, వేడుకగా నిర్వహిస్తున్న ఆత్రేయపురం ఉత్సవం కొత్తపేట నియోజకవర్గంలోనిది. సరార్థన్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు వైభవంగా, ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ పోటీలు ప్రారంభించారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం గోదావరి సెంట్రల్ డెల్టా కోనసీమకు వెళ్లే ప్రధాన పంట కాలువ ఇది. ఈ కాలువలో గత ఏడాదిలాగా ఈ సంవత్సరం కూడా పోటీలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇవాళ తొలి రోజు ఈత పోటీలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఉదయం నుంచి కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ పడవ పోటీలు సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 250 మంది వరకు కూడా పేర్లు నమోదు చేసుకొని ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ట్రోఫీల్లో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లతో పాటు నగదు ప్రోత్సాహాలు కూడా అందిస్తున్నారు. చిన్నారుల నుంచి అన్ని వయసుల వరకు 60 ఏళ్ల పైబడి వృద్ధుల వరకు కూడా పోటీల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఇలా అన్ని రకాల వారు కూడా ఈత పోటీల్లో ఈ ప్రధాన పంట కాలువలో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. అధికారులతో పాటు ఈ మొత్తం కాలువ గట్లన్నీ కూడా సందర్శకులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇరువైపులా ప్రజలు కూడా, సందర్శకులు అధిక సంఖ్యలో ఉదయం నుంచి కూడా పోటీలను తిలకిస్తున్నారు. రేపు ఈ పోటీలకే హైలైట్గా నిలిచే డ్రాగన్ పడవ పోటీలు కేరళ తరహాలో పోటీలు నిర్వహిస్తారు. వీటిలో కూడా 300 మంది పైగా క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అలాగే కేరళ ఈ ప్రాంతాల నుంచి కూడా పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం డ్రాగన్ పడవ పోటీలు 2 రోజుల పాటు నిర్వహించేందుకు మొత్తం ఇక్కడ సర్వం సిద్ధం చేశారు. అలాగే ఇవాళ రంగవల్లుల పోటీలు కూడా మహిళలకు నిర్వహిస్తున్నారు. ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఈ పోటీలన్నీ కూడా సిద్ధం చేశారు. అలాగే చివరి రోజు గాలిపటాల పోటీలు కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే అన్ని వైపులా గోదావరి జలాలు, మరోవైపు సముద్ర విస్తారమైన తీర ప్రాంతం, సుందరమైన సాగర తీర దృశ్యాలు, గోదావరి పరవళ్ళు, పంట కాలువల గలగలలు, అలాగే ప్రకృతి అందాలు, కొబ్బరి తోటలు, అరటి, ఇతర ఉద్యానవన పంటలతో పాటు ఎప్పుడూ పచ్చదనంతో కూడి ఉండే వరిచేలు, అందరికీ కూడా ఇష్టమైన ప్రాంతం. అన్ని ప్రాంతాల్లో తెలుగువారు కోనసీమ అనగానే చాలా మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది. హత్తుకునేటువంటి సుందరమైన దృశ్యాలు కోనసీమకే హైలైట్గా నిలుస్తాయి. ఇక్కడ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎట్లాగైనా అలాగే స్థానికులు, వివిధ ప్రాంతాల వారు కూడా ఇక్కడ ఈ కోనసీమలో టూరిజం, ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటున్నారు. ఈ ఆత్రేయపురం మండలంలోనే, ఇక్కడ సమీపంలోనే తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల వారు శనివారం నాడు విశేషంగా సందర్శించే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. రాష్ట్రంలో తిరుమల తర్వాత అత్యధిక సంఖ్యలో శనివారం నాడు 50,000 పైగా భక్తులు సందర్శించుకునే వాడపల్లి క్షేత్రం కూడా ఆత్రేయపురం మండలంలోనే మనం ఉన్న
లొల్లలాకుల వద్ద కొద్ది దూరంలోనే ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా కోనసీమ అంటేనే ఒక వేద భూమి, పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచింది. ప్రకృతి అందాలకు, గోదావరి పరవళ్లతో పునీతమైన ఈ ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ కూడా ప్రారంభం దశలో అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ ఆత్రేయపురంలో 3 రోజుల పాటు ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ పోటీలు, సంక్రాంతి ఉత్సవాలు చాలా వేడుకగా నిర్వహిస్తారు. అట్లాగే అమలాపురం నియోజకవర్గంలో యస్యానం ఉపకుత్తం మండలం సముద్ర తీర ప్రాంతంలో కూడా బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు 14, 15 తేదీల్లో అక్కడ ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. అక్కడ ప్రత్యేకమైన సినీ, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాన్ని పంచే ఆహ్లాదకరమైన కార్యక్రమాలు రాత్రిపూట, సాయంత్రం ఏర్పాటు చేశారు. అట్లాగే తెలుగువారికి కాకుండా వివిధ ప్రాంతాల వారు అందరూ కూడా ప్రసిద్ధిగాంచిన ప్రబల తీర్థం, అందరి దృష్టి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆకర్షించినటువంటి ప్రబల తీర్థం కోనసీమ వ్యాప్తంగా సాగుతుంది. అయితే అంబాజీపేట జగ్గన్న తోటలోని ఏకాదశ రుద్రులు కొలువై ఉండే కనుమ రోజు ప్రాంతం, అది చాలా ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం. ఆ ఉత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్థాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండగగా ఈ సంవత్సరం ప్రకటించింది. కోనసీమ జిల్లా యంత్రాంగం ఈ వేడుకలన్నింటినీ కూడా చాలా ప్రజలు హాయిగా వచ్చి సందర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రబల తీర్థం అనేది కూడా విశేష సంఖ్యలో ప్రజలందరూ కూడా తీర్థానికి తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే టన్నుల కొద్దీ బరువు ఉండే ప్రభలు భుజాలపై మోసుకుంటూ శరభ అంటూ సాగిపోతుంటారు భక్తులు. 11 గ్రామాల నుంచి మొత్తం కౌశికి నదీ తీరంలో ప్రబల తీర్థం సాగుతుంది. ఆ వైభవం కూడా చాలా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆధ్యాత్మిక వైభవం, అట్లాగే సాంస్కృతిక, పర్యాటక కేంద్ర మొత్తం నిలయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ మారింది. ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రభుత్వం 3 ఉత్సవాలతో పాటు ఈ నెలాఖరులో అందరి గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు కూడా రథసప్తమి రోజు నుంచి ప్రారంభమవుతాయి. కళ్యాణం ఈ నెల 28వ తారీఖు అర్ధరాత్రి మొత్తం వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పండగ. అది కూడా మొత్తం 4 రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలన్నీ కూడా కోనసీమలో ఈ నెల అంతా కూడా ఆశాంతం సాగనున్నాయి. వీటన్నిటినీ కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి సందర్శకులు వీక్షించాలని కూడా జిల్లా యంత్రాంగం ఆహ్వానిస్తోంది. ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే కోనసీమలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న కోనసీమ వాసులు, ముఖ్యంగా గోదావరి జిల్లాల వాసులు సంక్రాంతికి స్వస్థలాలకు తరలిరావటం కూడా ఆనవాయితీ. పెద్ద పండుగగా, వైభవంగా, ఉత్సవంగా, ఉల్లాసంగా సాగిపోయే ఈ పండగలను అందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ జరుపుకుంటుంటారు. మండువా లోగిళ్ళు, అలాగే భోగి మంటలు, అందరూ కూడా కలిసి జరుపుకునేటువంటి అతిపెద్ద సంబరం సంక్రాంతి. ఈ సంక్రాంతి ఉత్సవాలకు అటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయటం, ఈ మొత్తం కూడా ఇక్కడికి సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. అయితే గోదావరి జిల్లాలు కోడి పందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ సంక్రాంతి సంబరాల్లో నిలిచాయి. జూదం ఆడకుండా, గుండాటల్లో కోట్ల రూపాయలు చేతులు మారకుండా అందరూ కూడా వినోదాత్మకంగా కోడి పందాలు నిర్వహించుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పిఠాపురంలో సంక్రాంతి సంబరాల వేదికపై నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చారు. సంక్రాంతి అంటేనే కోడి పందాలు, కోట్ల రూపాయలు చేతులు మారతాయనే నానుడి ఇక నుంచి పూర్తిగా తొలగిపోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసు యంత్రాంగం జోదము, పేకాట, అలాగే గుండాటల్లో కోట్ల రూపాయలు కోడి పందాల్లో చేతులు మారకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పూర్తి స్థాయిలో ఇక్కడ వేదిక నిర్వహిస్తున్న కన్నుల పండుగ సంక్రాంతి సంబరాలు, ఆత్రేయపురం ఉత్సవం, సరార్థన్ కాటన్ గోదావరి ట్రోఫీ ఉత్సాహంగా సాగుతోంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సంక్రాంతి సందర్భంగా వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. 3K రన్ను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ప్రారంభించారు. జెడ్పీ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు సాగిన 3K రన్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో లక్కీ డ్రా విజేతలకు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నగదు బహుమతి అందజేశారు. So first
లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దాం. ఇప్పటి వరకు 15 లక్కీ విన్నర్స్ ని చూసాం. ఇప్పుడు 16th లక్కీ విన్నర్ 5000 రూపీస్ విన్ అయిన 16th లక్కీ విన్నర్ మన స్వాభిమాన్ పర్వుల భాగంగా గుజరాత్లోని సోమనాథ్లో శౌర్య యాత్ర నిర్వహించారు. వలసవాదుల దాడుల నుంచి సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారికి గౌరవ సూచకంగా ఈ యాత్రను చేపట్టారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ఊరేగింపు నిర్వహించారు. దాదాపు కిలోమీటర్ మేర సాగిన ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగా హరహర మహాదేవ్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. యాత్ర తర్వాత సోమనాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ శివునికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వరల్డ్ క్లాస్ తయారీ కేంద్రం శరవేగంగా ఏర్పాటవుతోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 5,000 కోట్ల పెట్టుబడితో 247 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ భారతదేశంలో ఎల్జీకి ఇది 3వ తయారీ యూనిట్గా నిలవనుందన్నారు. ఈ యూనిట్లో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, కీలక ఎలక్ట్రానిక్ భాగాల తయారీ జరుగుతుందని వెల్లడించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ మరింత బలపడుతుందని లోకేష్ వెల్లడించారు. వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. పరిశ్రమల పురోగతిలో ఇది పెద్ద అడుగు అని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులకు, యువతకు, ఉద్యోగాలకు నమ్మకంగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 2026 చివరిలో ఉత్పత్తి ప్రారంభం లక్ష్యంగా 2029 వరకు దశల వారీగా విస్తరణకు ప్రణాళికలు జరుగుతున్నాయని వివరించారు. ఇండస్ట్రియల్ గ్రోత్లో ఎల్జీ ప్రాజెక్టు మరో మైలురాయిగా నిలవనుందని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రగతిపై అక్కస్తూనే జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనతో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని చూడలేక వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. జిల్లాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని, అనేక పథకాలతో కూడా అభివృద్ధి చెందుతున్నారని, జిల్లాలో ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే ఇష్టం వచ్చినట్టుగా అమరావతిని ఈ విధంగా విమర్శలు చేయడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. దీని మీద ప్రతి ఒక్కరు కూడా అమరావతిలో వైసీపీ చేసే వ్యతిరేక ప్రచారాన్ని అందరూ కూడా తీవ్రంగా తిప్పుకొట్టాలని చెప్పి, అవసరమైతే విమర్శలు కన్నా కూడా గాంధీ వద్దకు వెళ్ళి ఒక పుష్పగుచ్చం ఇచ్చి నిరసన తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పిలుపునిస్తున్నారు. సార్, ఎలా ఉంది అమరావతిలో విమర్శలు చేయడం ఇదంతా కూడా? అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా ముందుకు వెళ్ళిపోతుంది. దాదాపు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు 4026 కావచ్చు, ఐకానిక్ టవర్స్ 5 కావచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఉద్యోగ కల్పనకి ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ని కోసంగా యాక్చువల్గా ముందుకు పోతున్నాం. 16,667 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి కేబినెట్ ఆమోదించింది. దాంట్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ మరియు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టడానికి. రైతు సోదరులు కూడా యాక్చువల్గా 2 విలేజ్ల్లో ల్యాండ్స్కి పోతే ఫస్ట్ డేనే ఒక విలేజ్లో 21%, ఒక విలేజ్లో 30% వాళ్ళు భూములు ఇచ్చేసారు ల్యాండ్ పూలింగ్కి. అంటే అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ప్రభుత్వ రంగాన్ని అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ 1 by 1 తీర్చుకుంటూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏంటంటే ఇది ముందుకు పోతాయి సమస్యలు తగ్గవనుకున్నారు. ల్యాండ్ పూలింగ్కి ఎవరు అనుకున్నారు. ఈ సందర్భంలో ఎప్పుడైతే ఒకే రోజు 1 గంటలో
21%, మరొక విలేజ్లో 30% ఇచ్చారు. వాళ్ళకి అసలు దిక్కు దొయటల్లా. ఇదేంది, చంద్రబాబు నాయుడు మీద ఎంత నమ్మకంతో ఇస్తున్నారు, మనం అమరావతిని వెనక తీసుకోబోదు. దాంతో విషం కమ్ముతూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఒక్కో రోజు ఒక్కటి మాట్లాడతారు, ఒక్కొక్క రోజు ఒక్కటి మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ప్రజలు ఇప్పటికే చీకొట్టుతున్నారు. ఎందుకంటే ఒకరోజు అమరావతి రాజధాని అమరావతిలో అంటారు, ఒకరోజు వచ్చి 3 ప్లేసులు అంటారు, మళ్ళీ ఇంకో దగ్గర అంటారు. మళ్ళా ఇంత కన్స్ట్రక్షన్స్ ఎందుకని హైదరాబాద్తో పోలుస్తారు. హైదరాబాదులో ఉండే ఇప్పుడు సెక్రటరియట్ అయినా అక్కడ మినిస్టర్లు, సెక్రటరీస్, వాళ్ళ సిబ్బంది ఉంటారు. కంబైన్డ్ స్టేట్లో ఉన్న సెక్రటరీ అయినా అక్కడ మినిస్టర్లు, సెక్రటరీస్, వాళ్ళ సిబ్బంది ఉంటారు. కానీ ఇప్పుడు కట్టే అమరావతిలో మినిస్టర్లు, సెక్రటరీలు, వాళ్ళ సిబ్బందితోటి హెచ్ఓడీస్, కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళ సిబ్బంది, కార్పొరేషన్లు, వాళ్ళ సిబ్బంది, మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ని ముఖ్యమంత్రి గారు ఒక దగ్గరికి తీసుకుపోతే ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది. ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే సెక్రటరియట్లో నేను మా సెక్రటరీ కూర్చుంటున్నాం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి యాక్చువల్గా తాడేపల్లి దగ్గర కూర్చుంటున్నారు. సిడిఎంఏ కూడా తాడేపల్లి దగ్గర కూర్చున్నారు. గ్రీన్ కార్పొరేషన్ పోయి విజయవాడలో ఉంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంది. ఎవరికైనా పన్నెండు వస్తే ఒకే దగ్గర ఉంటే అందరితో మాట్లాడి పని చేసుకోవటానికి సులువుగా ఉంటుంది. సుపరిపాలన, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సుపరిపాలన అంటారు. ఆ సుపరిపాలన దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అన్ని ఇంటిగ్రేటెడ్గా ఒకే దగ్గర వచ్చేదానికి చేస్తున్నాం కాబట్టి అన్ని స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. నగదుల సమీపంలో నాగరికత అభివృద్ధి చెందిన జగన్కి ఆ విషయం తెలియదంటారా? ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, డెవలప్ అయిన మెజారిటీ కంట్రీస్ కానీ, కంట్రీస్ యొక్క రాజధానులు కానీ, స్టేట్స్ యొక్క రాజధాని తీసుకుంటే నగరం నడివట్నే. ఈరోజు సింగపూర్ తీసుకున్న అది ఫిషర్మెన్ విలేజ్, బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఈరోజు ఢిల్లీ అది నది ఒడ్డునే జరిగింది. రాజధానులు ఏది తీసుకున్నా ఖచ్చితంగా నది ఒడ్డునే జరిగినాయి. ఎక్కడైనా అంటే నదులు కానీ సముద్రాలు కానీ పక్కనే జరిగినాయి. ఈరోజు మనకు అమరావతిలో ఉన్నది చాలా అన్ని విధాలా కంఫర్టబుల్. రైల్వే స్టేషన్, నేషనల్ హైవే, పోర్ట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ దగ్గరలో పోర్ట్, అదేవిధంగా 3 TMC వాటర్ ఎప్పుడు స్టోర్ ఉండే కృష్ణానది బ్యారేజ్, వీటన్నిటిలో దృష్టి పెట్టుకుని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అక్కడ పెట్టడం జరిగింది. అభివృద్ధి అంటే నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లాలో ఎలా జరుగుతుందండి? 2014-19లో అనేక డెవలప్మెంట్స్ చేసామండి. అయితే ప్రభుత్వం మార్పు వల్ల మేమేదైతే కొనసాగించాలో అవన్నీ గత ప్రభుత్వం ఆపేసింది. ఉదాహరణకు యూజిడి కావచ్చు, సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అక్కడికి ఎన్టీఆర్ సుజల, అన్నా క్యాంటీన్స్, ఇలా అన్నీ ఆపింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ అయ్యి అనేక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు కోరుకున్న అపారాలతో ఈరోజు ఒక్కొక్క దాన్ని యాక్చువల్గా శాంక్షన్ చేస్తున్నారు. అన్ని డెవలప్మెంట్ 123 మున్సిపాలిటీస్తో పాటు నెల్లూరు కూడా చేస్తున్నారు. అభివృద్ధిని చూడాలని చెప్పి విమర్శలు చేయొద్దని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. ఒక అమరావతి కాకుండా నెల్లూరు జిల్లాలోని రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి ముందడుగు పడుతుందని చెప్పి కూడా నారాయణ గారు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. రంగారెడ్డి జిల్లా ముచ్చింతలోని స్వర్ణ భారత ట్రస్టులో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నేను అలాంటి వారిని గుర్తు చేసుకునేందుకు పెద్ద పండగ, కనుమ పండుగ రోజు మనకి పశు సంపదే దేశ సంపద అని చెప్పినంటే గాంధీ గారు చెప్పినట్టుగా ఈ పశువులు మనకు సహకరిస్తున్నాయి. వాటిని కూడా ఆ రోజు అలంకరించుకొని వాటికి రంగులు పూసి ఆ తర్వాత వాటికి మెడలో పట్టెళ్ళు వేసి మంచిగా వాటికి కూడా భోజనం పెట్టి, అంటే ఆహారం ఏవి తింటాయో వాటిని ఇచ్చి వాటిని కూడా సంతోషపరచాలని. ఎందుకంటే మనల్ని సంతోషంగా ఉంచడం కోసం అవి కష్టపడుతున్నాయి. వాటిని కూడా సంతోషంగా ఉన్న పండగలో మనం సంతోషంగా ఉన్నప్పుడు పశువులకు కూడా మనం అలంకరణ చేసి వాటిని కూడా మంచిగా తినుబండారాలు ఏవైతే వాటికి అలవాటు ఉన్నాయో వాటిని పెట్టి వాటిని కూడా సంతోషంగా చేయించాలని మన పెద్దలు కనుమ పండుగ పెట్టారు. పెద్దలను గుర్తుపెట్టుకోవడం కోసం పెద్ద పండగ సంక్రాంతి. సూర్యుడు మరి ఇటు నుంచి అటువైపు వెళుతున్నప్పుడు, చలి కాస్త తగ్గుముఖం పొట్టేటప్పుడు ఈ ప్రకృతి మనకు అందించినట్టు యొక్క ఆ ప్రకృతి నియమాలను కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రకృతిని గౌరవించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, లివ్ అండ్ లవ్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పని. మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి మనం జీవించాలి. ప్రకృతి మన పెద్దల పండుగలన్నీ కూడా ప్రకృతితో పెట్టారు.
ఈ పెద్ద పండగప్పటికి పంటలు నూర్పిళ్ళు పూర్తయి కొత్త మన పంటంతా కూడా ఇంటికి వస్తుంది. ఆ మహా సంతోష సమయం అది. అందుకని ఆ పండుగలన్నీ కూడా ఆ పంటలతో కలిపి పెట్టారు. ఇప్పుడు కొంత సీజన్లో మారుతూ ఉన్నాయి, ఋతువులు క్రమం తప్పుతున్నాయి, మనుషులు కూడా కొంత నీతి తప్పుతున్నారు కొంతమంది. వీటన్నిటి వల్ల కొన్ని మార్పులు వస్తున్నాయి. కానీ మన మూలాల్లోకి వెళితే మనము ఈ ప్రకృతిని గౌరవించాలా, ప్రకృతి దేవతలను గుర్తుపెట్టుకోవాలనేది మరొక ఉద్దేశం. దాంతోపాటు మనం మన భాషను కూడా గుర్తుపెట్టుకోవాలి. మన భాష, మన సంస్కృతి, మన యొక్క ఆలోచనలు, మన పూర్వీకులు, మనకు సహకరించే పశువులు, వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఇది. వీటిని కూడా మనం మర్చిపోకూడదు. ఈ తెలుగు భాష మాట్లాడుతుంటే దాంట్లో ఉండే మాధుర్యం చెప్పని అరివి కానిది. సంక్రాంతి చూడండి ఎంత అద్భుతమైన పేరు పెట్టారు, సంక్రాంతి అని మన భాషలో. వాళ్ళు తమిళనాడు వాళ్ళు పొంగల్ అని అంటుంటారు. వాళ్ళు ఎవరి భాషలో వాళ్ళు గౌరవించాలి. భాషతో పాటు కట్టు, బొట్టు, మాట, ఆట, పాట, పాట, మన భాష, మన యాస, మన గోస, వీటన్నిటిని కూడా నేను ప్రతి దగ్గర ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఒక మిషన్ లాగా, జీవితంలో ఒక మిషన్ లాగా ఉండాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకి మళ్ళీ గుర్తు చేయాలి, మర్చిపోకుండా చూడాలి వాళ్ళని. రెండవది, మన భాషను మనం బాగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో వచ్చిన భాష అవుతుందో ఆ భాషలోనే మాట్లాడాలి. మనం భారతీయులం, తర్వాత తెలుగువారం. ఇందా కృష్ణరెడ్డి ఆయన ఇంద్రశెడ్డి గారు మాడుతూ అయిపోయిన తర్వాత జై భారత్, జై తెలంగాణ అన్నాడు. ఎందుకు? మనం భారతీయులు మొదటి మాట. రెండు, మనం తెలంగాణలో పుట్టాము, తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి తెలంగాణ వారం, ఇది మన అడ్రస్. ఆ తర్వాత తెలుగు మాడుతాం కాబట్టి అందరూ కూడా తెలుగువారం. అందుకని మన మూలాలు మర్చిపోకూడదు, మన పెద్దల్ని మర్చిపోకూడదు, మనకు సహకరించే పశువులను గౌరవించుకోవాలా. దాంతోపాటు మన సాంప్రదాయబద్ధమైన ఈ ముగ్గులు, లేకపోతే ఈ గంగిరెద్దులు, లేకపోతే ఈ ముగ్గుల పోటీలు, లేకపోతే గొబ్బెమ్మలు పెట్టడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో వచ్చినట్టు యొక్క ఆనవాయితీలు. వీటిని మన తరం, మన యువతరంకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్వర్ణ భారత్ ఇలాంటి ఉత్సవాలని కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత అందరం కలిసి సంక్రాంతి భోజనం చేయడం, మంచిగా సంతోషంగా కబురు చెప్పుకోవడం, మంచిగా ఆలోచన చేసి మంచి మనసుతో ముందుకు వెళ్ళడం, అది యొక్క పండగ ఉద్దేశం. దానికి ఇవాళ మీరందరూ హాజరవుతున్నందుకు చాలా సంతోషం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను వారసత్వంగా ఇస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలకు పదవులకు కూడా వారసత్వంగా ఇస్తుంటారు. వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు, ఎమ్మెల్యే చేయాలా, నా తర్వాత మా అబ్బాయి ఎమ్మెల్యే కావాలా, మా అమ్మాయి ఎంపీ కావాలా, లేకపోతే మనవాడు ఇంకోటి కావాలని. అనుకోవడం తప్పు లేదు. వాళ్ళ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాంటాక్ట్ ఉంటే ఎవరి పిల్లలైనా ప్రోత్సహించవచ్చు. నన్ను చాలామంది అడుగుతుంటారు, మీరు వారసత్వాన్ని ఎందుకు ప్రోత్సహించారని చెప్పారు. నేను రాజకీయాల్లో వారసత్వం ప్రోత్సహించడం నాకు ఇష్టం లేని పని, నేను చేయను అనేది చెప్తుంటాను. చాలా ఒత్తిడి వచ్చింది నాకు. మా దీపమ్మని లేదా మా బాబు హర్షవర్ధన్ని మీరు ఎమ్మెల్యేగా నిలబెట్టండి, లేదా పార్లమెంట్కి నిలబెట్టండి, గెలుస్తారు, మీ తర్వాత వారసత్వం ఉండాలి కదా. నేనేమనుకుంటున్నానంటే నా తర్వాత కూడా ఈ కుటుంబం వారసత్వం కొనసాగాలంటే నేను ప్రారంభించిన ఈ స్వర్ణ భారత ట్రస్టు, ఆ తర్వాత మొప్పవరం ఫౌండేషను, ఇవి రెండు విజయవంతంగా జరుగుతూ ఉండాలి. ఇదే నా వారసత్వం. అందుకే నేను పిల్లల్ని మొదటి నుంచి ప్రోత్సహించాను. దీపమ్మ ద్వారా ఈ స్వర్ణ భారత ట్రస్ట్కి ఆమె మేనేజింగ్ ట్రస్టీగా మేము మిత్రులందరూ కలిసాం. 24 ఏళ్ల కిందట కలిసాం నెల్లూరులో. కలిసి ఆలోచిస్తున్నాం ఏమైనా చేద్దాం మంచిగా. ఏం ప్రతిసారి మాట్లాడుకుంటున్నారు, ఇంకా ఏం ముందుకు పోవడం లేదు అని మా అమ్మాయి గుర్తు చేస్తే అప్పుడు అందరం కలిసి స్వర్ణ భారత ట్రస్ట్కి నెల్లూరులో మా ఊరిలో దానికి అంకురార్పణ చేశాం. ఇప్పుడు 24 ఏళ్ళు పూర్తవుతుంది, విజయవంతంగా నడుస్తుంది. నేను మా అమ్మాయికి ఇచ్చే వారసత్వం అదే. అమ్మా, ఈ ట్రస్ట్ మంచిగా నిర్వహించి 10 మందికి చదువు చెప్పించి, 10 మందికి వైద్యం ఇప్పించి, 10 మందికి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసి, 10 మందికి శిక్షణ ఇచ్చి, నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళ కాళ్ళపై వాడు నిలబడేట్టుగా ఏర్పాటు చేసేట మార్గాన్ని ఎంచుకోమన్నాను. నాకు సంతోషం ఏంటంటే నా మాట ప్రకారం మా అమ్మాయి ఈ 24 ఏళ్ళుగా ఈ స్వర్ణ భారత ట్రస్టుని దానికి ఒక కేంద్రంగా ఉంటూ స్వర్ణ భారత ట్రస్ట్ మిత్రుల యొక్క సహకారంతో విజయవంతంగా జరపడం చాలా సంతోషం. అలాంటి మంచి పని చేసి విజయవంతంగా స్వర్ణ భారత్ను సుమారు
1,00,000 మందికి పైగా ఇప్పటి వరకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. వసతి, భోజనం, శిక్షణ అన్నీ ఉచితం. ఇప్పటి వరకు అదే ఉచితంగా ఇస్తున్నాం. ఆ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఏమో నెల్లూరులో పెట్టాం, సొంతూరు కాబట్టి. తర్వాత విజయవాడ పెట్టాం, రాష్ట్ర రాజధాని కాబట్టి. రాజధాని అంటే ఏందని కొంత చర్చ జరుగుతుంది ఆంధ్రకి. తెలంగాణ కంటే రాజధాని హైదరాబాదు. అద్భుతమైన నగరం, అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఉంది. హైదరాబాదు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సుందర నగరంగా హైదరాబాదు తీర్చిదిద్దబడాలి. ఇంకా మరి దానికి అందరూ కూడా ఆ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర విడిపోయిన తర్వాత దానికి రాజధాని విషయంలో అందరూ కలిసి, కేంద్రము రాష్ట్రము అందరూ కలిసి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అమరావతి అంటే గుంటూరు, విజయవాడ, అటు గన్నవరం నుంచి అటు గుంటూరు తాడికొండ వరకు అన్ని ప్రాంతాలు కలిపింది అమరావతి అని. అది ఒక రూపురేఖలు దిద్దుకుంటూ ఉంది. అది కూడా పూర్తిగా అభివృద్ధి చెంది మంచిగా పేరులోకి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆ చర్యలకు కేంద్రం పూర్తిగా సహకారం ఇస్తుంది. కలిసికట్టుగా అందరూ కలిసి ఆ రాజధానిని కూడా అద్భుతంగా తయారు చేస్తారనే నమ్మకం నాకుంది. దాంట్లో అనవసరమైన వివాదాలు పెట్టుకోకూడదు. అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు మధ్యలో ఉండేది అమరావతి. ఇటు హైదరాబాద్ నుంచి కూడా మనం వెళ్ళేదానికి నేరుగా వెళితే విజయవాడ నగరంలో చేస్తాం, లేకపోతే అమరావతిలో అవుతాం. తర్వాత సముద్ర తీరం వరకు ఉండే ఆ పక్కనంతా కూడా కిందకి పోతే సముద్రం ఉంటుంది. అందుకని ఏ వైపు నుంచి అయినా అన్ని వైపుల నుంచి దారి ఉంది, అన్నిటికీ కేంద్రంగా ఉంది. అది మంచిగా రాజధాని. అందుకని అనవసరమైన తెలుగు వాళ్ళు అనవసరమైన వివాదాలు పెట్టుకోవద్దు. హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో అలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు ప్రతి జిల్లాను కూడా హైదరాబాద్ అభివృద్ధి చేసినంత మాత్రం సరిపోదు. తెలంగాణ ఉన్న అన్ని జిల్లాలకు కూడా అభివృద్ధి వ్యాపించాలి, వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా మరింత వేగంగా అన్ని జిల్లాల్లో కూడా సమగ్రమైన ఆలోచన చేసి వాళ్ళందరికీ విద్య, వైద్యము అలాగే ఇతర ఈ వృత్తుల్లో శిక్షణ, మంచి నైపుణ్యత ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని నేను ఇక్కడున్న ముఖ్యమంత్రి గారిని, అక్కడున్న ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. దాంతోపాటు ఇద్దరు ముఖ్యమంత్రులు సంతోషం నాకేంటంటే, మన రామోజీరావు గారు ఆ జయంతి రోజు వాళ్ళిద్దరు ముందు నేను చెప్పాను, ఆయన గుర్తుగా, ఆయన మీద గౌరవంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే పరిపాలన తెలుగులో చేయండి, పరిపాలన తెలుగులో చేయండి, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో నడపండి, ప్రసంగాలు తెలుగులో చేయండి, తెలుగులో పిల్లలకి ప్రాథమిక విద్యను తెలుగులో పెట్టండి అంటే తప్పనిసరిగా చేస్తామని చెప్పారు. నాకు సంతోషం. నిన్న కూడా ఇవాళ పేపర్లో చూశాను, ఒక కలెక్టర్ గారు ఇంగ్లీష్లో చెప్పబోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని అమ్మ తెలుగు వచ్చు కదా తెలుగులో చెప్పండి అన్నారు. తెలుగులో చెప్పింది ఆయన. ఎవరొకరు మార్గదర్శనం చేయాలి, ఎవరొకరు గైడెన్స్ చేయాలి. అది ఆ పని ముఖ్యంగా ముఖ్యమంత్రులు, రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు చూడండి, మీరు రాబోయే రోజుల్లో మార్పు చూస్తారు. భారతీయ భాషలను అభివృద్ధి చేయాలి అనేటి ఒక మిషన్ పెట్టుకున్నాడు ఆయన ప్రధానమంత్రి గారు. రాబోయే రోజుల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులన్నీ భారతీయ భాషలో రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే శ్రీకారం చుట్టారు. AICTE, UGC వీళ్ళందరికీ ప్రధానమంత్రి గారు నిర్దేశం ఇచ్చాడు. రాబోయే కొద్ది రోజుల్లో భారతీయ భాషల్లో భారతీయులకి వైద్యం బోధించండి, అలాగే వాళ్ళకి టెక్నాలజీలో శిక్షణ ఇవ్వండి అని ఆ తర్జుమా జరుగుతూ ఉంది. చాలామందికి ఆశ్చర్యం, సార్ ఇంగ్లీష్ లేకపోతే ఎలా బతుకుతాం సార్, ఈ కోర్సులు ఎట్ట పూర్తి అవుతాయి? చైనా, జర్మనీ, జపాన్, రష్యా ఈ దేశాల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అంతా కూడా వాళ్ళ భాషలో చెప్తూ ఉన్నారు. ఈ విషయం చాలామంది తెరవదు. అందరూ భ్రమలో ఉన్నారు ఇంగ్లీష్లో కావాలందని. ఇంగ్లీష్ వాడు అంటే ఇంగ్లీష్ వాడు పాడదు, పుట్టింది ఇంగ్లీష్లో, ఆ ఇంగ్లీష్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు, అమెరికా కూడా అది కూడా వలస దేశం కాబట్టి వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ పెట్టుకున్నారు. కానీ మిగతా ప్రపంచంలో ఉన్నట్టు దేశాల్లో ఆయా దేశాల్లో ఆ దేశ భాషలు వాడుకుంటున్నారు. మనము కూడా మన భారతీయ భాషలను గౌరవించుకోవాలి. భాషల విషయంలో వివాదం పెట్టుకోకూడదు.
మన తెలుగు వాళ్ళం తెలుగు భాషను గౌరవించుకోవాలి. మన చదువులు తెలుగులో ఉండాలి. మన ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండాలి. మన ఇంట్లో మాటలు తెలుగులో ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామందికి అలవాటు, పిల్లలకు కూడా అలవాటు చేస్తారా నన్ను మమ్మీ అను, డాడీ అనండి. ఈ మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ దీనికి మనం స్వస్తి పలకాలి. స్వస్తి పలికి తెలుగులో నాయన, అమ్మా, ఇందాక చెప్పారు కదా తల్లి అని మనం అద్భుతమైన పదాలు ఉన్నాయి మనకి. నాన్న, తాత, అత్తమ్మ, బావ, మరదలా, ఏది కావాలంటే దానికి పదం ఉంది. వదిన అనొచ్చు. అది వదిలిపెట్టి బ్రదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, మదర్ ఇన్లా అంటే చట్ట ప్రకారం కాబట్టి బంధువులు అంతేనా? మిగతా బంధువులు నిజమైన బంధువులు కాదా? ఆ ప్రేమ మనం తీసుకోలేమా? అలవాటు కింద అవడం కూడా అలవాటు చేస్తారు. ఇప్పుడు నేను డ్రైవర్లు మాడుకుంటుంటాను అప్పుడప్పుడు. నేను నా స్టాఫ్లో పనిచేసి ఒక అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి విన్నానంటే నువ్వు ఇంటికి వెళ్తావని. ఫోన్లో మాడుతుంటాం, హలో బ్రో బాగున్నావా అని. ఏమన్నా బ్రోకరా? ఏ బ్రోకర్ అన్నాను. దేనికి బ్రోకర్ అన్నా? బ్రోకర్ కాదు సార్. మరి ఏంటంటే బ్రో అంటే బ్రదర్ అని. బ్రదర్ బ్రో అయిపోతాడా? అందరూ ఆంటీలు అయిపోతారా? అమ్మ చెల్లెలు ఆంటీ, అత్త ఆంటీ, వదిన ఆంటీ, అందరూ ఆంటీ. ఇది ఈ అలవాటు మనం మార్చుకోవాలి. కానీ మార్పు ముందు ఇంట్లో నుంచి రావాలి. మన ఎవరు అడిగారు నన్ను, సార్ 2 మాటలు అడిగారు. 2 మాటలు చిన్న సమాధానం చెప్తాను. ఒక అతను అడిగాడు, దేశభక్తి అంటే ఏం సార్? మీరు చాలా ఉపన్యాసాలు ఇస్తుంటే ఏం చేయాలని? ఎవరి పని వాళ్ళు చేయడం రా దేశభక్తి అని చెప్పారు. ఎవరి పని వాళ్ళు చేయడమే దేశభక్తి. ఎవరి పని వాళ్ళు బాగా చేస్తే దేశభక్తి ఉన్నట్టు వాడికి. ఎవరి పని వాళ్ళు అందరూ, ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా, స్థానిక సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా, ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా, మంత్రి, ముఖ్యమంత్రి దాకా, రాజకీయ పార్టీల నాయకులు అందరూ ఎవరి పని వాడు పద్ధతిగా చేశారనుకోండి, అదే దేశభక్తి. అద్భుతంగా దేశం అభివృద్ధి చెందుతుంది. రెండోది, తెలుగును రక్షించాలంటే ఏం చేయాలంటే ఏం చేయొద్దు, తెలుగులో మాట్లాడని చెప్పాను. తెలుగును రక్షించాలంటే ఏం చేయొద్దు, ఇంట్లో తెలుగులో మాట్లాడండి. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాంట్లో మాట్లాడండి. ఇంకేం చేయబడలేదు. తెలుగు బాగా ముందుకు వెళుతుంది, తెలుగు వెలుగై ముందుకు వెళుతుందని చెప్పాను నేను. అందుకని దయచేసి అందరూ కూడా తెలుగులో మాట్లాడుకోండి, తెలుగులో సంప్రదించుకోండి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వస్తాయి, ఇస్తామని చెప్పారు. ఇవ్వకపోతే ఇమ్మని అడగండి. కలెక్టర్ని, ఆర్డీఓని, బీడీఓని, వీడీఓని, డీడీఓని, ఏడీఓని కూడా అయ్యా మీరు కూడా తెలుగులో మాట్లాడండి. ఈ పేర్లన్నీ కూడా జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి కష్టమా మాట్లాడవు మాట చెప్పడానికి. సీఈఓ అందరికి. సీఈఓ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మన భాషలో మనం పేరు పెట్టుకోలేమో, మన లేవా? వాటి మనం గుర్తుపెట్టుకోలేమో. మహాత్మా గాంధీనేమో ఎంజీ రోడ్డు చేశారు సికింద్రాబాద్లో. ఎంజీ రోడ్డు, మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. ఎంత దురదృష్టం అది. సర్దార్ పటేల్ రోడ్ని ఎస్పీ రోడ్డు చేశారు. ఇది ప్రతి దగ్గర ప్రతి ఊరిలో చెప్తున్నా నేను. మొన్నెవరు అడిగారు, సార్ మీరు చెప్పిందే చెప్తున్నానండి. చెప్పిందే చెప్తున్నా, వేరే వేరే వాళ్ళకి చెప్తున్నాను. తడవ నేను మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు ఉంటారయ్యా. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కావాలని చెప్తున్నాను నేను. ఎందుకంటే అది మైండ్కి ఎక్కాలా అని చెప్పాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా. ఇందాక మనం కాసేపు గంగిరెద్దులు ఆట చూసాం. ఏరా గంగిరెద్దులాగా అన్నిటికీ తలవపుతున్నావేనండి. పశువు కూడా చెప్పిన దానికి తలవపోతుంది, చెప్పినట్టు చేస్తుంది. కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది, పడుకోమంటే పడుకుంటుంది, ఆడమంటే ఆడుతుంది. అట్లా చెప్తే ఆడుతుంది. అంటే చెప్పిన పని చేయడం పశువుకి అలవాటు. మనం కూడా చెప్పిన పని, మనకిచ్చిన పనిని మనం బాగా చేస్తే అదేదో గంగిరెద్దు అనుకోవాల్సిన అవసరం లేదు. గంగిరెద్దు తక్కువ పదం కాదు, అద్భుతమైన యొక్క నైపుణ్యం కలిగిన ఒక మన పశువు అది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మనకు చెప్పిన పని చేయడం అలవాటు చేసుకోవాల్సి ఉంది. EU సాంకేతికత పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్లోని సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు బ్లూ వ్యాలీ కార్యక్రమంపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు EU రాయబారి హెర్బర్ట్ డెల్ఫిన్ తెలిపారు. సముద్ర వనరుల స్థిరమైన వినియోగం, తీర ప్రాంత అభివృద్ధి, సముద్ర ఆధారిత పరిశ్రమల వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించే వీలుందన్నారు. ఢిల్లీలో EU ఇండియా సమ్మిట్ జరగనుందని, ఇందులో ఐరోపా సమాఖ్య నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారంటున్న డెల్ఫిన్తో ముఖాముఖి.
2 రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ వచ్చిన యూరోపియన్ అంబాసిడర్ డాల్ఫిన్ మనతో పాటు ఉన్నారు. ఆవకాయ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి యూరోపియన్ అంబాసిడర్ డాల్ఫిన్ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక వాణిజ్య అంశాలపై చర్చించడం జరిగింది. మనతో డాల్ఫిన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యువర్ 2 days visit to Andhra Pradesh? I must say I've been had a really great time here in Vijayawada. The Avakai Festival, I had a fantastic experience of the sounds and lights and music with the CM. I really had good exchanges. The pleasure to see it and visit the handicraft, impressive handicraft, and it was all about shapes and colors. It's an experiment where I tasted the flavors of Andhra cuisine, which is impressive too. So it was a wholesome experience in less than 24 hours. I must say, I only have one thing to say is I'll come back definitely, really to come with my family and friends to tell them that really Andhra Pradesh is a to-go place. It's not just only for business but also for tourism. How is the trade and technology relation between India and EU? Well, between the European Union and India, as you will soon hear about it, there will be an EU-India summit here in Delhi at the end of the month. The date is to be announced officially. So the leaders of the European Union will come, and together with Prime Minister Modi, they will sign up to a joint strategic agenda that will take our relationship to a new level. And all Indian states stand to benefit from this because already Europe, there are 6,000 European companies in India. They generate over 3.8 million jobs directly and way more indirectly. So imagine that now we are about to sign a free trade agreement. It is bound to double. Our investment will increase, and it is all in the benefit of India and Indian peoples as much as it is in the benefit of Europe and European citizens. So it's really a win-win. So that would be really the big announcement at the end of this month. So we really look forward to a bright future for our relationship. And Andhra Pradesh has been really leading the pack in terms of the growth story and investment here in India. So we really want also to see a growing European economic footprint in this state. While discussing with the Chief Minister, are you planning any investments in Andhra Pradesh? There are already European investment, but as we discussed yesterday, we would like to develop what we call the concept of blue valleys, which are really ecosystems where on one location you have the whole of an economic system that is where you can have access to skill and skilling, you can have research, you can have innovation, manufacturing and export facilities. So it really brings together all the different components, and here you can do co-investment, co-production, co-development between European companies and Indian companies. So this is what we are looking at, and the Chief Minister showed a great interest in having more of the European companies coming to the state of Andhra Pradesh. So what are the possibilities of Indian students and skilled workers in EU? Yeah, you know that the Indian students are really the largest cohort of European exchange programs, the so-called Erasmus program, Erasmus Mundus, that brings foreign students for 2 years for master's level, and they can study in one country and they can visit 2 other countries, so they can bring back not just skills or knowledge, they learn also European languages, and this is to be seen as part of the skilling, and they can come back here. And last year we already saw, it was a record year in terms of the number of visas of Indian citizens coming to Europe, close to 900,000, and I think in the context of the European-India Summit, we are also looking toward this aspect of mobility of talent and skills. So you will see, I guess, more in the future of people-to-people relations between Europe and India, whether it is related to business, whether it's related to education, but also, as we discussed, culture and tourism. Thank you very much. యూరోపియన్ భారతదేశాల మధ్య ఒక చర్చలు జరగబోతున్నాయి. దీని ద్వారా ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. తద్వారా భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కూడా యూరోపియన్ యూనియన్ ప్రకటించబోతోందని చెప్పి డాల్ఫిన్ చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.
గ్రోక్ అందిస్తున్న అశ్లీల కంటెంట్పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ దిగొచ్చింది. తమ తప్పును అంగీకరించి భారతీయ చట్టాలకు కట్టుబడి ఉంటామని కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం. అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్ ఉన్న సుమారు 3,500 పోస్టులను బ్లాక్ చేయడంతో పాటు 600 ఖాతాలను ఎక్స్ తొలగించినట్లు తెలిసింది. భవిష్యత్తులో గ్రోక్ ద్వారా అశ్లీల ఫోటోలు రాకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రానికి ఎక్స్ తెలియజేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గ్రోక్ సాయంతో ఇటీవల కొందరు మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై శివసేన, ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఎక్స్కు నోటీసులు జారీ చేసింది. అశ్లీల అభ్యంతరకర పోస్టులను తొలగించడంతో పాటు భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. అందులో భాగంగానే ఎక్స్ తాజా చర్యలు చేపట్టింది.